friends, dum biryani, onions, cucumber, carrot, raita, సేమియా soup. హాయ్ హలో అందరికి నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు మంచి వీడియోతో వస్తున్నాను. మంచి రెసిపీ ఇది దమ్ బిర్యానీ. ఈరోజు సండే, మా పిల్లలకు హాలిడే. ప్రతి ఒక్కరికి సండే అంటే ఒక స్పెషల్ డే ఉంటుంది. సో ఈ సండేని మా పిల్లలకు వాళ్ళకు ఎంతో ఇష్టమైన ఫుడ్ బిర్యానీ, అది నేను చేస్తే వాళ్ళకి చాలా ఇష్టం. సో ఈ బిర్యానీ ప్రాసెస్ అంతా ఎలా చేస్తాను ఈ వీడియోలో మీకు చూపెడతాను. ఫ్రెండ్స్, ఈ బిర్యానీ ప్రాసెస్ వచ్చేసి నేను కేజీన్నర బాస్మతి రైస్ తీసుకున్నాను, అలాగే కేజీన్నర చికెన్. దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ పడతాయో మీకు చూపెడుతున్నాను. సాజీరా, జింజర్ పేస్టు, అలాగే దాల్చిన చెక్క, మిర్చి, బిర్యానీ కలర్, కొద్దిగా నిమ్ముప్పు, బిర్యానీ గ్రాస్, జాపత్రి, జాజికాయ, లవంగాలు, ఇలాచి, లైట్ మిరియాలు, 4-5 బిర్యానీ ఆకులు. ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. నేను దమ్ బిర్యానీ చేస్తే మా ఇంట్లో ఫిదా అవుతారు. ఇప్పుడు కేజీన్నర రైస్కి నేను కేజీన్నర చికెన్ తీసుకుంటున్నాను. మినిమం పావు కేజీ కడ్డు ఉండాలి. ఈ ప్రాసెస్ ఎలా చేస్తాను ఫస్ట్ మీరు చూడండి. ఇప్పుడు మనం కేజీన్నర రైస్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. మినిమం 1 అవర్ అయితే చాలా మంచిది. ఏ ధాన్యాలనైనా మనం కుక్ చేసే ముందు కొద్దిగా దాన్ని సోక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం ఇట్లా సోకింగ్ చేసుకోవడం వల్ల రైస్ చాలా మంచిగా ఒదుగైనా ఇలా కలుపుకోండి. దీంట్లో తౌడు ఏమైనా ఉన్నా బయటికి పోతుంది. మంచి రైస్ తీసుకున్నాను నేను. 2 years old రా రైస్ తీసుకున్నాను బాస్మతిలో. మీరు కూడా బిర్యానీకి ఇట్లా 2 years old తీసుకోండి బాస్మతి. ఇట్లా చూస్తే స్మెల్ రావాలి, సువాసన రావాలి, మంచి సువాసన వస్తుంది బాస్మతి రైస్. మనం బిర్యానీ అంటే మెయిన్గా ఆనియన్స్ చాలా ముఖ్యం. ఇప్పుడు ఆనియన్స్ని ఈ విధంగా మనం బ్రౌన్ ఆనియన్స్, కొద్ది ఆనియన్స్ గోలించుకోవాలి. ఇప్పుడు నేను చేసే విధంగా సన్నగా చేసుకోండి. ఇప్పుడు ఆనియన్ ఇట్లా పల్సగా రేకు లెక్క కట్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ మొత్తం నేను ఒక కేజీన్నర రైస్కి మినిమం 250 grams ఆనియన్స్ తీసుకున్నాను. పావు కేజీ ఆనియన్. ఇదంతా చూర చేసుకోండి. మీకు అవపడుతుందా వీడియోలో క్లారిటీగా? ఇట్లా చూర చేసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్ని మనం గోలించుకుందాం. బ్రౌన్ ఆనియన్స్ చాలా ఇంపార్టెంట్, టేస్ట్ బాగా వస్తుంది దమ్ బిర్యానీకి. మరీ మాడొద్దు. చూడండి ఎలా తీస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా బ్రౌన్ ఆనియన్స్ ఈ మాదిరి ఉండాలి. ఈ మాదిరి ఉంటేనే మనకు బిర్యానీ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం బంద్ చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే ఈ స్టైల్ వచ్చినాక ఆల్రెడీ ఈ హీట్ మీదనే ఇంకా అది బ్రౌన్ అవుతుంది. మొత్తం బ్రౌన్ అయినా తీస్తే అది మొత్తం మాడిపోతుంది. మనం స్టవ్ ఆఫ్ చేసినాం. ఇప్పుడు చూడండి, మీకు కనిపిస్తుందా? ఇది కరకరలాడుతుంది. ఇది హీట్ తగ్గే లోపల మొత్తం మళ్ళీ ఇంకొద్దాం, దీంట్లో ఉన్న హీట్ వల్లనే ఇంకా బ్రౌన్ ఇష్యూ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. దమ్ బిర్యానీకి మసాలా ఐటమ్స్ చాలా ముఖ్యం. లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, ఎండు కొబ్బరి, ఇవన్నీ మినిమం ఒక 100 grams వచ్చేంత తీసుకొని దీన్ని ఇట్లా చేసుకోండి. ఇలా మన దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, ధనియాలు, కొబ్బరి, ఎండు కొబ్బరి అన్నీ ఒక 2-3 నిమిషాలు గోలించుకున్నాక మనం పొడి కొడతాం. ఇప్పుడు మనం తెచ్చుకున్న 1.5 kg చికెన్ని మనం ఇప్పుడు దమ్ చేద్దాం. మనము బిర్యానీ చేసుకోవాలంటే బిర్యానీ అడ్డ చాలా ఇంపార్టెంట్. నేను 1.5 kg చికెన్కు 1.5 kg రైస్ తీసుకున్నాను. ఇది సుమారు 8 నుంచి 10 మంది తినొచ్చు. ఇది ప్రాసెస్ చేసే ముందు మనం ఈ అడ్డకు మనం నెయ్యి రాసుకోవాలి. మొత్తం దరులకు బాగుంటుంది. ఇట్లా మొత్తం మనం తీసుకునే అడ్డ చాలా ఇంపార్టెంట్. ఇట్లా మొత్తం ప్యూర్ నెయ్యి రాసుకోండి. మనం చేసే కేజీన్నర చికెన్కు ఎంతెంత ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి అన్నీ మీకు చెప్తాను. చూడండి, బ్రౌన్ ఆనియన్స్ ఇప్పటిదాకా చేసినవి ఇందులో మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మన సొంతంగా మనం చేసుకున్న గరం మసాలా, ఇది మన ఇంట్లో చేసుకుంటే ఆ స్మెల్ కానీ ఆ ఫ్లేవర్ కానీ అప్పటిదప్పుడు న్యాచురల్ ఉంటుంది. 150 grams జింజర్ పేస్ట్, అలాగే సరిపడా కారం, పసుపు, ఉప్పు. మీకు కొద్దిగా ఎందుకంటే ఇలా మసాలాలు ఎక్కువ వేస్తాం కదా, ఆల్రెడీ దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు అన్నీ పడతాయి కాబట్టి కారం ఎక్కువ వేసుకోకండి. ఆల్రెడీ అవి కూడా స్పైసీకి సంబంధించినవి. అలాగే దీంట్లో నేను ఒక 4 మిర్చి యాడ్ చేస్తున్నాను. మన దమ్ బిర్యానీలో లెమన్ వాటర్ చాలా ఇంపార్టెంట్. లెమన్ వాటర్ ఒక 5 నిమ్మకాయలు వేసాను నేను. ఇప్పుడు మనం చేసే కేజీన్నర దమ్ బిర్యానీకి పావు కేజీ పెరుగు పడుతుంది. కానీ పెరుగు చాలామంది ఇప్పుడే మిక్స్ చేస్తారు. అలా కాదు, పెరుగుని ఫస్ట్ మనం తర్వాత మిక్స్ చేయాలి. పెరుగుని ఫస్ట్ ఈ మాల్ మసాలా మొత్తం ముక్కకు పట్టియాలి. పెరుగు కనుక ముందే వేసినాం అనుకోండి, ఇట్లా ముక్కకు ఉప్పు కారం పట్టదు. మొత్తం పెరుగు ఇదంతా గుజ్జు ఉంటుంది. ఫస్ట్ ఇది ఒక 5 లేదా 10 నిమిషాలు ఇట్లా, ఇప్పుడు నేను మీకు చూపెడుతున్న విధంగా కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఇట్లా ముక్కకు మంచిగా పట్టియాలి. నిదానంగా చేసుకోవాలి ప్రాసెస్. దమ్ బిర్యానీ అంటే మళ్ళీ ముక్కకు ఉప్పు కారం పట్టకపోతే ముక్క మొత్తం మళ్ళీ బెండు ఉంటుంది, టేస్ట్ ఉండదు.
ఇట్లా ముక్కకు మొత్తం ఉప్పు కారం అంతా ఎక్కాలి, మసాలా ఇదంతా. చూడండి ఎంత మంచిగా మనం ఉప్పు కారం మొత్తం ముక్కకి ఏ విధంగా నీట్గా నిదానంగా పట్టించినామో. ఇప్పుడు మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు మనం పెరుగు 1/2 kg ఫుల్ క్రీమ్ పెరుగు తీసుకోండి. ఫుల్ క్రీమ్ పెరుగు ఇది. ఇప్పుడు ముక్కకు మొత్తం ఉప్పు కారం పట్టించాక ఇప్పుడు పెరుగు యాడ్ చేయండి. చాలా ఓపికగా నిదానంగా చేస్తే బిర్యానీ మంచిగా మంచిగా అవుతుంది. మన దమ్ బిర్యానీ ఏదో స్పీడ్ ఆదర చేయొద్దు. నిదానంగా కూల్గా నిదానంగా మొత్తం ముక్కకు పట్టియాలి. ఈ మిశ్రమం మొత్తం మళ్ళా ఒక 10 నుంచి 20 నిమిషాలు మగ్గనియాలి. డైరెక్ట్ మనం ఇక కుక్ చేయొద్దు ఎమ్మటే. ఇప్పుడు చూస్తున్న విధంగా నీట్గా సెట్ చేసుకోండి. పెద్ద పీసులు మధ్యలో ఉండేటట్టు చూసుకోండి. ఇంట్లోనే దమ్ బిర్యానీ ఎంత ఈజీగా చేసుకోవచ్చో మీకు చూపెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పైనుంచి కొద్దిగా ఇట్లా కొత్తిమీర ఇవి యాడ్ చేసుకోండి. కొద్దిగా పుదీనా కొత్తిమీర ఇట్లా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర పుదీనా ఈ దమ్ చేసుకున్నాం మనం మంచిగా. చికెన్ని మంచిగా మసాలాలన్నీ మిశ్రమాలన్నీ మంచిగా కలిపినాం సమమోతాదులా. దీన్ని ఇట్లా పెట్టండి. దీన్ని ఇలా ఉంచి ఒక 20 నిమిషాలు ఇలానే ఉండనియండి. మినిమం 20 మినిట్స్ ఇలా ఇది మ్యారినేట్ అవ్వాలి. ఇందులోనే ఉప్పు కారం అన్నీ వేసాం కాబట్టి ఇది పీల్చుకోవాలి పీస్. ఓకేనా? ఇప్పుడు మనం పోయి మన రైస్కి మనం వేడి వాటర్ ఎసరు పెట్టుకుందాం. అది ఎలా ఉంటుందో చూద్దాం. పదండి ఫ్రెండ్స్. ఇక మనం బిర్యానీ రైస్ని ఇక బాయిల్ చేసుకునే సమయం వచ్చేసింది. ఇప్పుడు మనం మనం తెచ్చుకున్న 1.5 kg చికెన్ మొత్తాన్ని మనం దమ్ చేసుకున్నాం ఈ విధంగా. సో మన రైస్ వచ్చేసి కూడా 1 hour అవుతుంది మినిమం మనం నానబెట్టి. సో మనం ఇప్పుడు ఎసరు చేసుకున్నాం వాటర్ని. ఇందులో మనం ఏమేమి వేసుకోవాలంటే జాపత్రి, జాజికాయలు, అలాగే సాజీరా అన్ని తులం లేదా 10 grams వేసుకోండి. అలాగే గ్రాసు, బిర్యానీ గ్రాసు, ఇది సువాసన వస్తుంది మన బిర్యానీకి. అలాగే నేను 3 ఆకులు తీసుకున్నాను, బిర్యానీ ఆకులు 1.5 kg కాబట్టి. లైట్గా 1 చిల్లీ, మళ్ళీ ఇలా 2 దాల్చిన చెక్కలు యాడ్ చేస్తున్నాను. ఈ మిశ్రమం మొత్తం ఒక 10-12 మిరియాలు వేసుకుంటున్నాను. ఒక 12 మిరియాల గింజలు వేసుకోండి. ఈ మిశ్రమం మొత్తం బాయిల్ కానివ్వండి. దమ్ బిర్యానీ వచ్చేసి ఎక్సలెంట్గా రావాలంటే రైస్ పుల్లలు ఉండాలి, రైస్ అతుక్కోవద్దు. అందుకే మీరు కొద్దిగా నూనె యాడ్ చేసుకోండి. 1 స్పూను, ఒక స్పూన్నర నూనె యాడ్ చేసుకుంటే మన రైస్ వచ్చేసి అతుక్కోపోదు. రైస్ కూడా వైట్ కలర్లో మంచిగా నీట్గా వస్తుంది. ఫ్రెండ్స్ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి ఇందులో. ఎసరు మసలాలు ఫ్రెండ్స్. మంచిగా ఎసరు ఇప్పుడే మసలు పట్టుకుంది, ఇట్లా ఉడుకు పట్టింది. ఎసరు మంచిగా మసలాలి, స్మెల్ ఎక్సలెంట్ వస్తుంది. మళ్ళీ దమ్ము వేరే లెవెల్ చేద్దాం. ఇప్పుడు మనం చూడండి ఎంత బాయిల్డ్ అవుతుందో. ఇంకా బాయిల్డ్ కానివ్వండి. మన చికెన్ కూడా 1/2 hour అవుతుంది నియర్ మనం మ్యారినేట్ చేసి. చూడండి ఎంత న్యాచురల్గా ఉందో లుక్. ఎసరు చూడండి ఎంత మంచిగా బుసలు కొడుతుందో. ఇంత మంచిగా ఇంకా బాయిల్డ్ అయితే ఇలా దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాల స్పైసీ అంతా ఇళ్ళకు వాటర్లోకి దిగుతుంది. బిర్యానీ చాలా హెల్దీ, ఎవరైనా తినొచ్చు. చికెన్ హెల్దీయే, రైస్ హెల్దీయే. బిర్యానీ దమ్ము రావాలన్నా, మన చికెన్ నీట్గా కుక్ కావాలన్నా దానికి సమమోతాదులో అన్ని ఇంగ్రీడియంట్స్ ఉండాలి. ఇప్పుడు మన ఈ స్పైసీ వాటర్ ఉందా, దీన్ని ఒక గ్లాస్ తీసుకొని మన బిర్యానీ రైస్ చుట్టూ ఒక ఇట్లా పోసుకోండి గ్లాసు. ఇప్పుడు ఈ రైస్ ఇందులో కుక్ చేసినంత ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది చూడండి. ఇక చూడండి ఎంత న్యాచురల్ ఉందో. పొరలు వచ్చే విధంగా నేను ఇప్పుడు దమ్ బిర్యానీ పెడతాను. మీరు చూడండి ఎలా ఉందో చెప్పండి అట్నే కామెంట్స్లో. ఫ్రెండ్స్ ఇప్పుడు బాయిల్డ్ అయిన వాటర్లో మన బిర్యానీ రైస్ 1.5 kg మనం చేస్తున్నాం ప్రోగ్రామ్. ఈ రైస్ ఇందులోకి డంప్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మన దమ్ బిర్యానీలో మన రైస్ వచ్చేసి 25% కుక్ అయింది. ఇప్పుడు ఈ 25% కుక్ అయిన రైస్ని మనం ఇందులో ఒక 1/2 kg అంత రైస్ తీసి ఇందులో పల్టాయించండి. ఇక మిగతా అది 60% కుక్ అయినాక మళ్ళీ ఇలా దమ్ చేసుకోండి, దమ్లోకి వేసుకోండి. ఈ విధంగా లేయర్ టు లేయర్ వేసుకోండి. ఫస్ట్ 25%, తర్వాత 60% కుక్ అయినాక మిగతాది మొత్తం యాడ్ చేసుకోండి. బ్రౌన్ ఆనియన్ని పైనుంచి లైట్ ఇట్లా చల్లుకోండి. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా గార్నిష్ చేసుకోండి. ఇట్లా బిర్యానీకి కలర్ చాలా ముఖ్యం. కలర్ లైట్ ఇలా ఒక ఇట్లా రౌండ్గా 3 times వేసుకోండి. ప్యూర్ గీ, మంచి నెయ్యి తీసుకోండి. ఇది ఒక 2 లేదా 3 స్పూన్లు వేసుకోండి. బిర్యానీ మంచిగా నీట్గా తింటా అంటే మంచిగా స్మూత్గా ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. ఇప్పుడు మనం బిర్యానీ దమ్ చేసుకుందాం. ఈ మిశ్రమం మొత్తం మాయిశ్చర్ బయటికి పోవద్దు.
మొత్తానికి మన దమ్ రెడీ అయింది. ఇప్పుడు 10 నిమిషాలు హై మంట మీద పెట్టుకోండి స్టవ్, అలాగే 10 నిమిషాలు స్లిమ్ మీద పెట్టుకోండి. ఇలా స్లిమ్ మీద 10 నిమిషాలు, హై మీద 10 నిమిషాలు ఉన్నాక మొత్తం 20 నిమిషాలు అవుతుంది. తర్వాత మన స్టవ్ బంద్ చేసుకోండి. ఒక 20 నిమిషాలు ఆగిన తర్వాత మూత తీస్తే మన దమ్ బిర్యానీ రెడీ. మన దమ్ బిర్యానీ రెడీ అయింది. ఇప్పుడు 20 నిమిషాల తర్వాత ఎలా ఉందో చూద్దాం. వావ్, చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచి కమ్మని వాసన వస్తుంది. అన్ని రకాల మసాలా ఘాటు. చూడండి రైస్, చూడండి ఇట్లా పొల్లు ఇట్లా ఎట్లా పొంగుతుంది చూడండి రైస్. ఇట్లా ఉండాలి దమ్ బిర్యానీ అంటే. ఇప్పుడు మన పీస్ ఉడికిందా లేదా, పీస్ ప్రోగ్రెస్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ పీస్ చూడండి, పీస్ ఎలా ఉడికిందో. ఇట్లా పొరలు ఇలా ఉండాలి దమ్ అంటే. ఇట్లా పొరలు వస్తుంది. సో మన దమ్ రెడీ అయింది. మన బిర్యానీ ఎక్సలెంట్ వచ్చింది వ్యూ. మన టేస్ట్ చూద్దాం ఇక. హాయ్ ఫ్రెండ్స్, దమ్ బిర్యానీ, ఆనియన్స్, కుకుంబర్, క్యారెట్, రైతా, సేమియా, సూప్. ఫ్రెండ్స్ మన దమ్ బిర్యానీ ఫుల్ ప్రాసెస్ మీరు ఇప్పటివరకు చూశారు. ఈ టేస్ట్ ఎలా ఉందో కూడా చూద్దాం. రైస్ తీసుకుంటున్నాను, రైస్ అలాగే పీస్. వావ్, ఎక్సలెంట్ ఉంది. సత్యనా ఎలా ఉందన్నా? ఇప్పుడు రైస్ ఎలా ఉందో చెప్పాలన్నా టేస్ట్. నీకు నచ్చిందా, ఎలా ఉంది? వీడియో కోసం కాదు, న్యాచురల్ చెప్పాలి ఎలా ఉందని. ఎలా ఉంది? బాగుందా? రియల్గా చాలా బాగుంది. ఫ్రెండ్స్ చికెన్ హెల్దీ, అలాగే రైస్ కూడా హెల్దీ. మీరు కూడా రెగ్యులర్గా ఇట్లా హై ప్రోటీన్ ఉండే ఫుడ్ ఇది. చికెన్ని ఈ విధంగా ట్రై చేయండి అప్పుడప్పుడు. బిర్యానీ రైస్తో మనం వండుకుంటే ఇందులో ఎన్నో రకాల కార్బోహైడ్రేట్, ప్రోటీన్, బాడీకి కావాల్సిన అన్ని రకాల మల్టీవిటమిన్స్ ఇందులో ఉంటాయి. ఇంత మంచి హెల్దీ ఫుడ్ను, ఈ హెల్దీ ప్రోటీన్ ఫుడ్ వర్కౌట్ చేసే వాళ్ళు రెగ్యులర్గా ఇలాంటి వారానికి 1 or 2 times తింటే కూడా మన బాడీ హెల్దీగా ఉంటుంది, మన బాడీ పంప్ అవుతుంది. రైస్ హెల్దీ, చికెన్ హెల్దీ. బాగుందా? ఫ్రెండ్స్ ఈరోజు సండే, మా పిల్లలకు బిర్యానీ అంటే ఇష్టం. పిల్లల కోసం నేను బిర్యానీ చేసి వాళ్ళకు ఇలా ఇస్తున్నాను ట్రీట్. మీరు కూడా మీ పిల్లలకు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇలా హెల్దీ బిర్యానీని ట్రై చేసి తినండి, హ్యాపీగా ఉండండి. ఫ్రెండ్స్ నేను తీసిన ఈ వీడియో మీ అందరికి నచ్చిందని ఆశిస్తూ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మజిల్ మంత్ర వ్లాగ్స్.